జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం దోడా జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. 3 రోజుల వ్యవధిలో 4 సార్లు ఉగ్రమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దోడా జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం కథువా జిల్లాలోని ఒక గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక జవాన్ వీర మరణం చెందగా 2 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. దోడా జిల్లాలో చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి భదర్వా పఠాన్కోట్ రహదారిలోని చటర్ గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు దాడి చేయడంతో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన 5 సైనికులు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. 3 నుంచి 4 ఉగ్రవాదులతో కూడిన బృందం దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీంతో వారిని మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య నిన్న సాయంత్రం నుంచి ఎన్కౌంటర్ ప్రారంభమైంది. దోడా ప్రాంతంలోని చటర్గల్లా, గుల్దండి, సర్దాల్, శంఖ్ పాడేర్ మరియు కైలాష్ పర్వత శ్రేణులలో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ప్రారంభమైంది. దీంతో భదర్వా పఠాన్కోట్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ కదలికల్ని పూర్తిగా నిలిపివేశారు. రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్లో కలాల్ ప్రాంతంలో 2 వ్యక్తుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న